ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాలి, గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్ తమిళిసైకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, చైర్మన్ సభ్యుల రాజీనామాలు చేసిన నెల రోజులు అవుతున్నా ఆమోదించకపోవడంతో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ వేయలేకపోతున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు వారి రాజీనామాలను ఆమోదించి కొత్త కమిషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో ఎప్పుడున్న బోర్డు సభ్యులే అనేక అవకతవకలు పాల్పడ్డారని, వీరి తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందని ఆయన ఆరోపించారు. బోర్డు చైర్మన్ లేకపోవడం వల్ల ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు ఆయన తెలపడం జరిగినది. మెగా డిఎస్సి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్, ప్రభుత్వ విద్యపై ప్రొఫెసర్లతో బుర్రా వెంకటేశం భేటీ, త్వరలో మరోసారి సమావేశం. విద్యారంగ సమస్యలపైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే విద్యావేత్తలు, ప్రొఫెసర్లతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిఎస్సి యూనివర్సిటీలో నియామకాలు, టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు తదితర అంశాలపైన చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వానికి విద్యావేత్తలు సూచించారు. బడ్జెట్లో విద్యకు నిధులు పెంచాలని, పాఠశాల ఉన్నత విద్యలోని అన్ని రకాల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ను కోరారు. సైఫాబాద్లోని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో విద్యావేత్తలు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ పిఎల్ ఈశ్వరరావులతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం సమావేశాలలో జరిపారు. విద్యారంగ సమస్యలపై దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరగగా, రాబోయే రోజుల్లో విద్యారంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ముగ్గురు విద్యావేత్తలు పలు సూచనలను ప్రభుత్వం ముందుంచారు. బడ్జెట్లో విద్యకు 15% నిధులు కేటాయించాలని, మౌలిక వసతుల కల్పనను చేపట్టాలని సూచించారు. అతి ముఖ్యమైన కాంట్రాక్టెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ అంశం సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది. వర్సిటీలో పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తలపట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ పరిశీలనలో ఉండగా ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైన చర్చించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీ ఉన్నత విద్యా మండలి పాలక మండలిని నియమించాలని, వీసీల నియామకాలపైన విద్యావేత్తలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశం అనంతరం ప్రొఫెసర్లు మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో గల సమస్యలు, యూనివర్సిటీల పరిస్థితులపై ప్రభుత్వానికి వివరించామన్నారు. త్వరలోనే విద్యారంగంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై మరోసారి సమావేశం అవుతామని తెలపడం జరిగినది. ఓకే, నెక్స్ట్ వన్. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కమిషన్ సభ్యులు, చైర్మన్లు చేసిన రాజీనామాలపై గవర్నర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ జాప్యం వల్ల రాష్ట్రంలో నోటిఫికేషన్లు భర్తీ చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. నెల రోజులు గడిచిన గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ప్రభుత్వం కమిషన్ సభ్యులను తీసిస్తే రాష్ట్రపతిని కలవాలని, కానీ వారంతటా వారే రాజీనామా చేశారని, నిర్ణయం గవర్నర్ తీసుకుంటే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించకపోతే నోటిఫికేషన్ల భర్తీకి వెళ్లలేమని ఆయన స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ను భర్తీ చేయాలని, రాజీనామాల నిర్ణయం జాప్యం వల్ల నిరుద్యోగ యువతలో ఆందోళన కలుగుతుందని ఆయన తెలపడం జరిగినది. విద్యాశాఖ ప్రక్షాళనపై నజర్. విద్యాశాఖ ప్రక్షాళనపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం దృష్టి సారించారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ల అమలు, ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను
విభాగాల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు సాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి అధికారులతో దేశంలో వివిధ రాష్ట్రాల ప్రైవేట్ వర్సిటీల చట్టాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ఈ విధమైన స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలో ఉన్న అవాంతరాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే మన ఊరు మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించి ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం త్వరలోనే ఆ శాఖకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించనున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పించండి. డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు 2000 మందికి ఉద్యోగాలను ఇప్పించాలని డిఎస్సి 1998 క్వాలిఫైడ్ యూనియన్ కోరింది. ఈ మేరకు హైదరాబాద్లో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించండి. గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ. గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగుల ఆందోళన. విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలి. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం. ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి. బుర్రా వెంకటేశానికి ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్, పిఎల్వి వినతి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్, పిఎల్ విశ్వేశ్వరరావు సూచించారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యారంగం, విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని చెప్పారు. ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రొఫెసర్ల పోస్టులకు సంబంధించి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సికి చర్యలు చేపట్టండి. పాఠశాల విద్యాశాఖ అధికారులతో బుర్రా వెంకటేశం సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మెగా డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. కోర్టు కేసులపైన ఆయన ఆరా తీశారు. అవి త్వరగా పరిష్కృతమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, సమగ్ర శిక్ష అదనపు డైరెక్టర్ గాజర్ల రమేష్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు, ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక పిఎస్సి ప్రక్షాళన, ఉద్యోగుల భర్తీకి సత్వర చర్యలు. మంజూరైన పోస్టులు 165. పిఎస్సి ప్రక్షాళన టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదించండి. టీఎస్పీసీ తప్పిదాలు కప్పిపుచ్చిన గత ప్రభుత్వం, జీవన్ రెడ్డి. మే 2వ వారంలో ఎంసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు మళ్ళీ జేఎన్టీయూకి అప్పగించనున్న సర్కారు. ఆ గ్రామంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త బడులు. ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాలలు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినందువల్ల బడులు లేని చోట్ల వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా పాఠశాలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పినట్లు తెలిసింది. ఆ పాఠశాలలో తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించి పాఠాలు బోధించనున్నారు.
ఆయన మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి డిఓ సుశీందర్ రావుతో ఫోన్లో మాట్లాడి అవసరమైన చోట్ల వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఓకే, ఈరోజు మనకు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ వార్తలు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదములు.